తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక ఈరోజు వార్తల్లోకి వెళ్లే ముందు నిన్న సాయంత్రం మనం తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఒక మహిళ తన దగ్గరికి సాయం కోసం పోతే తాను లైంగికంగా వాడుకోవాలని ఎలాంటి కుట్ర చేశాడనేది నిన్న మనం ఆడియోతో పాటు చాటింగ్తో సహా ఆధారాలు ప్రజల ముందట పెట్టినాం. దీనికి సంబంధించి 4 రోజుల క్రితమే తీన్మార్ మల్లన్న ఆఫీస్లో ఈ విషయం చిల్క ప్రవీణ్కి పొక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిల్క ప్రవీణ్ తన ఛానల్ ద్వారా తీన్మార్ మల్లన్న భాగోతాన్ని, తీన్మార్ మల్లన్న అక్రమాస్తులను, తీన్మార్ మల్లన్న బినామీలను, తీన్మార్ మల్లన్నకు సంబంధించిన అన్ని విషయాలను ఈ గ్రాడ్యుయేట్స్ ముందు ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా చిల్క ప్రవీణ్ అందిస్తున్నాడు అని తీన్మార్ మల్లన్న, అదేవిధంగా తీన్మార్ మల్లన్నకు సంబంధించిన కొంతమంది రౌడీ మూకలు, గూండా మూకలు తీన్మార్ మల్లన్న దగ్గర కూర్చొని మాట్లాడడం జరిగినట్టు మనకు సమాచారం వచ్చింది. అయితే తీన్మార్ మల్లన్న ఏమంటాడట, చిల్క ప్రవీణ్ని భౌతికంగా దాడికి పాల్పడదామా లేదా చిల్క ప్రవీణ్ని మొత్తమే హత్య చేసి పడేద్దామా? ఎందుకంటే ప్రభుత్వం మనది ఉన్నది, ఈ ప్రభుత్వంలో మనం ఏం చేసినా చెల్లుతుంది. చిల్క ప్రవీణ్ని అంతం చేయడమా, చిల్క ప్రవీణ్ని ఆపేలాగా ఏదో ఒక తీవ్రమైన దాడికి పాల్పడమా, ఈ రెండిట్లా ఏం చేద్దాము అనేది తీన్మార్ మల్లన్న తనకు సంబంధించిన ఓ 10 మంది రౌడీల దగ్గర ఈ ప్రస్తావనను తెచ్చినట్టు తెలిసింది. నేను చెప్తున్నా, తీన్మార్ మల్లన్న, చిల్క ప్రవీణ్ నువ్వు ఆపితే ఆగేటోడు కాదు, చిల్క ప్రవీణ్ నువ్వు చంపుతా అంటే చూసుకుంటా ఉండేటోడు కాదు. నేను మళ్ళా చెప్తున్నా, నువ్వు అన్నావు కదా ఒకసారి, తీన్మార్ మల్లన్న దొరలతోటి పోరాడుతాండు, దొంగలతోటి పోరాడుతాండు, అవినీతి పరులను బయటికి తీస్తాడు అని నువ్వు ప్రగల్భాలు పలికేది కదా. మరి అదే నీ అవినీతిని బయటికి తీస్తే ఎందుకు నీకు గర్జనం అనుకుతాంది? అదే నీ అక్రమాలను బయటికి తీసి చెప్తుంటే ఎందుకు నీ గుండె లాగులకు జారుతాంది? ఎందుకు నీకు అవినీతి మీద మాట్లాడుతుంటే జల్లుమంటాంది? నువ్వు చెమటోర్చి కష్టపడి సంపాదించుకున్నోని కాదు. నువ్వు ఈ ప్రజల దగ్గర జోలె జాపి ఓ విధంగా నడి రోడ్డులో కూర్చొని బిచ్చమెత్తుకున్న దానికంటే అద్మానంగా ఈ సాధారణ ప్రజలను నమ్మబలికి కోటాను కోట్లు పోగేసుకొని అక్రమంగా కులుకుతున్నావు నువ్వు. అంతేకాదు, తీన్మార్ మల్లన్న అనే ఒక టీమ్ సొసైటీని పెట్టి ఆ టీమ్ సొసైటీలో పడ్డ పైసలు పడ్డట్టు బయటికి తీసి అక్రమాస్తులను కూడా కట్టుకొని ఆ అక్రమాస్తుల చాటున 10-15 వెహికల్స్ కొనుక్కొని, వాహనాలు కొనుక్కొని అందులో సుఖంగా కులుకుతున్నావు. ఇవన్నీ చెప్తుంటే నీకు నీ గుండె జారి నీ లాగులకు వచ్చిందా? చిల్క ప్రవీణ్ని అంతం చేస్తావా? చిల్క ప్రవీణ్ని అంతం చేసి ఉంటావా? నేను చెప్తున్న బిడ్డ, నువ్వు చిల్క ప్రవీణ్ తల తీసినా కూడా మొండ్యంతో పోరాడతా నీతోటి. అటువంటి వ్యక్తిని, నేను అటువంటి మొండి వ్యక్తిని. నువ్వు నన్ను ముట్టుకోవడమే తప్పు. ముట్టుకున్నావు, పెట్టుకున్నావు. చలో, పెట్టుకుంటే ఎంతవరకు పెట్టుకుంటావు పెట్టుకో, భయపడే సవాల్ లేదు. 60 లక్షల మంది ఉన్నారు నా జనం. నాకు సంబంధించి 4 కోట్ల మంది ఉన్నారు జనం నా వెనుక. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, మంది ఉండొచ్చు, బలుపు ఉండొచ్చు, పొగరు ఉండొచ్చు. ఆ డబ్బుతో చిల్క ప్రవీణ్ని ఏదో చేస్తామనుకోవచ్చు, కానీ బిడ్డ మొండంతో పోరాడతా నీతోటి అనుకుంటానేమో. కానీ నీ అక్రమస్తులని కక్కాలి. నువ్వేమనుకుంటున్నావు అంటే ఈ దెబ్బతోటి ఎమ్మెల్సీగా గెలిచి ఈ అక్రమస్తులన్నిటినీ భద్రంగా కాపాడుకుంటా నేను, ఇక నన్ను ఎవరు ఏం చేసేటోడు ఉండడో అనుకుంటానో కావచ్చు. నువ్వు దొరికిపోయినావు సమాజంలో దొంగగా. నీకు తెలియకుండానే నువ్వు మాట్లాడిన మాటలన్నీ అబద్ధం అనేది ప్రజలకు అర్థమైపోయింది. నువ్వు జీతగాండని కట్టిన విషయం ప్రజలకు తెలిసిపోయింది. నీకు బినామీలు ఉన్నారనే విషయం ప్రజలకు తెలిసిపోయింది. నువ్వు కాస్ట్లీ కార్లలో తిరుగుతున్నావు అనే విషయం ప్రజలకు తెలిసిపోయింది. నువ్వు తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అని పెట్టి అందులో డబ్బేసిన ప్రజలను వంచడం అని తెలిసిపోయింది. ఆ డబ్బంతా తీసేసి 73 రూపాయలు ఉంచుకొని ఈ ప్రజలను నమ్మబలుపుతున్నావు అనేది కూడా తెలిసిపోయింది. తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీలో అట 73 రూపాయలు ఉన్నాయట. ఇది మేము నమ్మాలే, నువ్వు చెప్తా అంటే ఇడ్డి గొర్రెల్లాగా నమ్మాలని. కాబట్టి నువ్వు చిల్క ప్రవీణ్ని అంతం చేస్తామనే ఆలోచన పక్కన పెట్టు.
చిలక ప్రవీణ్ అంతం చేస్తామనే ఆలోచన పక్కన పెట్టి అసలు నీ అక్రమాస్తులు ఎందుకు కూడా పట్టుకున్నావు అది చెప్పు. నీ అక్రమాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి చెప్పు. 200 మంది పిల్లలకు గుండె ఆపరేషన్ ఎక్కడ చేయించినో వాళ్ళ పేర్లు ఏందో వాళ్ళ అడ్రస్లు ఏందో చెప్పు. మహిళా సాయం కోసం వస్తే లైంగిక వేధింపులకు ఎందుకు పాల్పడ్డావో చెప్పు సిగ్గు లేకుండా. ఇవి చెప్పు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నిన్ను ఈ తెలంగాణ ప్రజల ముందట దొంగగా పట్టుకున్నా ఈ దొంగ ఆస్తులన్నీ తప్పకుండా ఏదో ఒక రోజు కక్కిస్తాము. మీటింగ్ పెట్టుకుంటున్నావు. మీటింగ్ చిలక ప్రవీణ్ ని తీవ్రంగా గాయపరచాలి లేదా అంతం చేయాలి. నీ దగ్గరున్న జనం కూడా మా వాళ్ళే. నీ దగ్గర నీ చుట్టూ మైకంలో ఉండి నువ్వు విసిరే పైసల కాశపడి ఆ పైసలు తీసుకొని చిలక ప్రవీణ్ మీదికి పోవాలి అనుకున్నటోళ్ళు కూడా మా వాళ్ళే. వాళ్ళకు కూడా చెప్తున్నా, మిత్రులారా, వాడు అతి పెద్ద దొంగ. ఈరోజు నా మీద ప్లాన్ వేయవచ్చు, రేపు మీ మీద కూడా ప్లాన్ వేస్తారు. ఎందుకంటే వారి అక్రమాలు అన్యాయాలు మీకు తెలిసిన రోజు వీళ్ళు కూడా ఉండొద్దా, వీళ్ళని కూడా అంతం పెట్టాలా అనుకుంటారు. కాబట్టి మొండెంతో కూడా పోరాడతాను మరొకసారి చెప్తూ ఇక మార్నింగ్ న్యూస్ లోకి పోతాను. నీ పతనం స్టార్ట్ అయిపోయింది. నీ ఓటమి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నీ ఛానల్లోనే నీ కామెంట్ బాక్స్ ని ఆఫ్ చేసుకునే దాకా వచ్చిందంటే నువ్వు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నావో, ఎంత భయంలో ఉన్నావో, ఎంత పిరికితో బతుకుతున్నావో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బిడ్డ. నీ భాగవతం అంతా రోజు ఉండదు. 27 తారీఖు వరకే నీ భాగవతం ఉంటది. ఇక 27 తర్వాత మా ప్రజల సమస్యల పట్ల, మా ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీల పట్ల దీని మీద ఉంటది మా పోరాటం. నిన్నొక దొంగను శాసన మండలి గేటు దాకకుండా లోపలికి పోకుండా అడ్డుకోవడానికే నీ భాగవతాలు బయట పెట్టేది. తర్వాత ప్రభుత్వం భాగవతాలు బయట ఉంటాయి. ఇది సందర్భం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నది కాబట్టి నీ గురించి చెప్పడం, లేకపోతే నువ్వు ఈక కానీ కాదు, తోక కానీ కాదు.